హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మంచున్నాం, మీరు అందరూ మంచి ఉండాలి భగవంతుని కోరుకుంటానండి. ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక లేజీ డే అండి. ప్రతిరోజు మనం అనుకున్నట్టుగా లేవం కదా, అప్పుడప్పుడు లేట్ లేస్తాం. లేట్ లేచిన రోజు డే ఇది. కొన్ని వాటర్ తాగుతున్నాయి, యాక్చువల్గా ఇంకా ఎక్కువ తాగుతాను. ఇది చలికాలం కదా, ఎక్కువ తాగాలనిపించదు, అందుకని కొన్ని హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ లేవగానే కొంచెం లో ఎనర్జీ అనిపిస్తుంది. కొంచెం వాటర్ తాగినాం అనుకో రిలాక్స్గా, రిలీఫ్గా, హాయిగా వర్క్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మనం దాదాపు 14-12 అవర్స్ అట్లా ఈటింగ్ అంటే తిన్నాం కదా, ఏం తినాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. నేనైతే నైట్ తొందరగా తింటా, అందుకనే నాకు అట్లనే అనిపిస్తుంది. మీరు ఎట్లా తింటారు తెలియదు నాకు. దాదాపు నేను మార్నింగ్ లేసే టైం వరకే నాకు 13 అవర్స్ అట్లా అయిపోతుంది. నేను 7 వరకే క్లోజ్ చేసేసుకుంటా నైట్ డిన్నర్. అందుకని నాకు అట్లా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు. బయటకు లేచి వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం తెల్లారిపోయిందండి. అప్పుడప్పుడు ఇట్లనే ఇక అవుతుంది. ఇక లేచి మంచిగా తొందరగా వర్క్ చేసేసుకుంటే ఈరోజు ఎంత పీస్ఫుల్. ఇక వర్క్ స్టార్ట్ చేసేస్తే నేను ఫస్ట్ బయట ఇది అంటే ఆకులు నూకేసుకొని తర్వాత వాటర్ కొట్టుకుంటా. బయట అయితే అలుకుతా చేస్తాను, ఎందుకంటే ఎప్పుడూ చేయను. మామూలుగా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 days చేస్తాను. కానీ మాల వేసుకున్నప్పుడు మాత్రం ఎన్ని రోజులు 21 days వేసుకున్నప్పుడు 21 days కంపల్సరీ చల్లాల. అంతే. ఇంకా బయట పని అయిపోయింది అనుకోండి, అలుకు తెల్లడం అవి కడుక్కోవడం అయిపోతే పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లోపల వర్క్స్ మనం ఆల్రెడీ నేను నైట్కే తుడిచేసుకుంటా. లోపల అది మనం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అది అవన్నీ నైట్కే చేసేసుకుంటా. బోళ్ళు కూడా ఏముండే మామూలుగా పాలయ్యి మాకు బర్రెలు ఉంటాయి, ఆ పాలయ్యి ఉంటాయి అంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఏముండే. బయట పని అయిపోతే నాకు లోపల పని ఎక్కువసేపు పట్టదు. అయిపోతే తొందరనే స్నానం చేసేసి మిగిలిన వంట పని వేసేసుకోవచ్చు. మనం లేట్ లేచిన రోజు ఎక్కువ కంగారు పడిపోయి ఆ పని ఈ పని అనుకుంటే ఏ పని చేయాలో అర్థం కాక మధ్యలో అటు ఇటు టైం వేస్ట్ చేస్తాం. నిజానికి మనం లేట్ లేచినప్పుడు సడన్గా కంగారు పడకుండా ఆలోచించుకొని ఏదైనా ఒక 2-3 పనులు స్కిప్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళనుకో టిఫిన్ స్కిప్ చేసేసి చక్కగా లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అట్లనే ఆ రోజు పూజ అది అట్లా ఏం పెట్టుకోకుండా అదొకటి పూజది అట్లా ఏమన్నా ఉంటే కొన్ని స్కిప్ చేసేసేస్తే ఆ రోజు అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కంగారు పడి టెన్షన్ పడిపోయినామనుకో మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఒక పని చేసేది ఇంకో పని చేస్తాము, ఇంకా తప్పులు చేస్తాం. ఆ టెన్షన్లు ఇంకా ఎక్కువ లేట్ చేసేసుకుంటాం. అందుకని కొంచెం లేట్ లేచినా అని కూల్గా ఆలోచించుకొని ఏ పనుల్లో స్కిప్ చేయాలని ఆలోచించుకొని అవి స్కిప్ చేసేసుకొని కరెక్ట్ టైంకే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు ఎట్లయితే చేస్తామో అట్లనే పని ఏ టైంకి అయితే క్లోజ్ చేసుకుంటామో అదే టైంకి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఏమంటారు? మీరైతే ఎట్లా చేస్తారు? కామెంట్ చేయండి. యాక్చువల్గా నేనైతే ఒకప్పుడు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఏ పని కరెక్ట్ టైంకి చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కొంచెం డిసిప్లిన్గా ఉండాలని డిసైడ్ అయిన తర్వాత ఇట్లా లేట్ లేచినప్పుడు మనకే ఏదో ఒకటి సాకులు రీజన్స్ వెతుక్కొని చెప్తా కదా, అప్పుడు మనకే కోపం వస్తుంది. నిజానికి మనం ఒక డిసిప్లిన్గా ఉండాలనుకున్న తర్వాత ఇలాంటి లేజీ డేస్ వచ్చినప్పుడు మాత్రం మన మీద మనకే చిరాకు వస్తుంది. ఏదో ఒకటి సాకులు వెతుక్కుంటూ కూర్చుంటాం కదా. ఈ సాకులు వెతుక్కోకుండా మనం డిసిప్లిన్గా రోజు చేసుకునే పనులు రోజు చేసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నిజం చెప్పాలంటే ఇట్లా సాకులు వెతుక్కొని మనకి ఏదో ఒక రీజన్స్ వెతుక్కొని ఉంటామనుకో ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. రోజు ఒక సాకు వెతుకోవచ్చు, రోజు ఒకటి చెప్పుకోవచ్చు, రోజు ఇట్లనే బద్ధకంగా అయిపోతాయి. నిజానికి ఒకరు మన మీద జాలి చూపించినప్పుడు మన మీద మనకే ఎంత అసహ్యం అనిపిస్తుంది. అట్లనే మనం చేసే పనుల సాకులు వెతుక్కున్నప్పుడు మాత్రం నాకు కూడా అట్లా అనిపిస్తుంది. మన మీద మనకి అసహ్యం పడుతుంది. ఏ పని అన్నా సరే
వెతుక్కోకుండా మన పని మనం కరెక్ట్ టైంకి చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. మన పనులన్నీ కరెక్ట్ టైంకి సరిపోతాయి, మంచిగా ఉంటుంది. మీరేమంటారు? నేనైతే ఈరోజు లేట్ లేచిన కదా, అందుకని వంట కూడా ఎక్కువ ఈజీగా అయ్యే కర్రీని చూస్ చేసుకున్నాం. అందుకని ఇక్కడ ఎక్కువ కటింగ్ ఏం లేకుండా సింపుల్గా పప్పు వేసేసి, ఇది వెజిటేబుల్స్ ఏమీ వండట్లేదు, ఓన్లీ పప్పు వేసేసినా అయిపోయాయి. ఓన్లీ పచ్చిమిర్చి ఇంత తాలింపుకు టమాటాలు వేసేస్తే అయిపోతుంది. అయితే వంట విషయంలో ఎక్కువ హడావిడి చేసుకోనండి. అన్నీ కంపల్సరీ ఎల్లిగడ్డ వేయాలా, ఉల్లిగడ్డ వేయాలా, మసాలా పొడులు వేయాలా అట్లా ఏమనుకోను. ఓన్లీ కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసినా కూడా ఏదైనా సరే మనం మనసు పెట్టి అంటే మనం వండేటప్పుడు మన మైండ్ ఎట్లుంటే దాని ప్రభావం అట్లుంటుంది అంటారు కదా. నేనైతే సింపుల్గా పీస్ఫుల్గా హాయిగా వండేస్తా, ఎక్కువ హడావిడి ఏం చేసుకోను. నిజానికి మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి రుచి ఎరగది అంటారు కదా, అట్లా మంచి ఆకలితో తిన్నప్పుడు అది టేస్ట్గానే వస్తుంది. ఆకలి లేకుండా ఇప్పుడు పిల్లలు చూసుకొని సపోజ్ టీవీ చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు తింటారు, అసలు ఎట్లా తింటారు అనేది టీవీ చూసుకుంటుంది తింటే అట్లనే ఉంటుంది. నిజానికి ఆకలి అయినప్పుడు ఎటువంటి కర్రీ అయినా మనకి టేస్ట్గానే వస్తుంది. ఓకేనండి, వీడియో అయిపోతుంది. ఆ వీడియో ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ఒక మంచి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మనం ఇంట్లో చేసుకున్న పని అంటే కొంచెం టైంకి అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కానీ మన ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం కంపల్సరీ టైం టు టైం వర్క్ చేసుకుంటేనే అందులో ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరైనా సరే ముందుకెళ్ళగలుగుతారు. లేదంటే ఉన్న చోటనే ఉన్నట్టు అయిపోతుంది. మనం ఇంకా ఒక్కరోజు చేయాల్సిన పని వాయిదా వేస్తే ఇంకా రెండో రోజుకి ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువైపోయి, ఇంకా వర్క్ ప్రెషర్ అయిపోయి, లోడ్ అయిపోయి, మనం స్ట్రెస్కి గురైపోయి అనవసరంగా వెయిట్ గెయిన్ అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని పర్సనల్ లైఫ్లో ఇంట్లో పని కొంచెం అటు ఇటు ఏం కాదు, కానీ ప్రొఫెషనల్గా మాత్రం ఖచ్చితంగా టైంకి చేయాల్సిన పని అదే టైంకే చేసుకుంటే రేపు అనేది మనకు హ్యాపీగా ఉంటుంది.